ఉండాలని, స్వచ్ఛమైన వృద్ధిలో ఉండాలని, పరిశుద్ధతలో వృద్ధి చెందాలని, ఆత్మాభిషేకం కలిగిన వారుగా ఉండాలని, ఆత్మలో బలపడేవారుగా ఉండాలని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడలో ఎత్తబడేవారుగా ఉండాలని, మహిమ తేజస్సు పొందుకునేవారుగా నా సంఘం ఉండాలని ప్రతి రాత్రి ప్రతి పగలు ఎంతగానో శ్రమిస్తూ ఉన్నాం. అది అర్థం చేసుకోకుండా మేము తింటామయ్యా, మేము పనికి వెళ్తామయ్యా, పనేముక్కయ్యా, మా పనులు మానుకుంటావా అంటే యేసయ్య కూడా అదే అడుగుతున్నాడు. నేను నీకు అవసరము అయినప్పుడు నీ ప్రార్థన నేను వినను అన్నాడు. నువ్వేమో నా మాట వినకపోతే, నా మాట వినకపోతే, నీకు అవసరమైతే, కష్టం వస్తే, ఉపవాసం ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన వింటలేదు. నేను ఎందుకు వినవయ్యా నువ్వు? వినకపోవడం కారణం ఏంటంటే చాలా విషయాలు యేసయ్య మాట్లాడారు నిన్న పొద్దున రాత్రి. మీకు ఎంతో అర్థమైంది నాకు తెలియదు, కానీ నాకు అర్థమవుతుంది. యేసు ప్రభు చెప్పారు, మీరు ఉపవాసం ఉన్నారు. మానవుని యొక్క ప్రశ్న, దేవుని జవాబు నేర్చుకుంటున్నాం మనం. మానవుడి ప్రశ్న ఏంటి? మానవుడి ప్రశ్న ఏంటి? ఎస్, మానవ ప్రశ్న ఏంటంటే మేము ఉపవాసం ఉండగా, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యగా ఎందుకు వినవయ్యా? వినటం లేదయ్యా, కారణం ఏంటయ్యా? మొక్కలు చాటేస్తున్నావయ్యా, కారణం ఏంటయ్యని మనుష్యుడు దేవునికి ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు అన్నాడు, నేను నీ ప్రార్థన, ఉపవాసముని చేసే ప్రార్థన వినే మనస్సు నాకు లేదు అన్నాడు. ఉపవాసం ఉన్నామయ్యా మేము, కన్నీరు కరుస్తున్నాయే మేము, వేదన పడుతున్నా మేము, ఎందుకు మా ప్రార్థన వినవయ్యా అంటే ఆయన చెప్పాడు, రాత్రి మీరందరూ నటన జీవితాన్ని కలిగి ఉన్నారు. నా ముందు నా ప్రజల్లాగా, భక్తుల్లాగా భక్తి లేదు, భయం లేదు, వాక్యం లేదు, వాక్యాల జీవితం లేదు. అది లేకుండానే ఉపవాసం ఉన్నామయ్యో, నాకు అవసరమైందయ్యో, డబ్బులు కావాలయ్యో, బిడ్డలు కావాలయ్యో, సహాయం కావాలయ్యో, అందుకోసమయ్యో ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తుంటే నీవు దేవుడు కదా, ఎందుకు వినవయ్యా నువ్వని దేవుని మీద ప్రశ్న వేస్తున్నాడు మనుష్యుడు. దేవుడు అన్నాడు, నేను దేవుణ్ణే, నేను సహాయకుణ్ణే, సహాయం చేస్తాను, నేను చేసేవాడు, నేను మేలు చేయకపోతే ఎవడు క్షేమంగా ఉండలేరు. ప్రతిరోజు ప్రతి బిడ్డకు నేను మేలు చేస్తున్నాను. అయితే ఆ మేలు నీవు పొందుకునే అర్హత నీకు లేదు. ఎందుకు లేదయ్యా? ఉపవాసం లేవా? క్రైస్తవులం కాదా? గుడికి రాలేదా? గుళ్ళో లేవా? ప్రార్థన చేయట్లేదా? ఎస్, గుడికి వచ్చావు నీవు, ఉపవాసం ఉన్నావు నీవు, ప్రార్థన చేస్తున్నావు నీవు, కానీ నీ ఉపవాసము సరైనది కాదు. నీ ప్రార్థన చేస్తున్నావు, అడిగావుగా, ఎందుకై ఉపవాసం నీ ప్రార్థన చేస్తుంటే మా ప్రార్థన ఎందుకు వినవయ్యా అంటే దేవుని జవాబు ఏంటంటే, మీరు నా ముందు నటనా జీవితం, క్రైస్తవుల్లాగా, విశ్వాసుల్లాగా, భక్తుల్లాగా నా జనులైనట్టుగా నటిస్తున్న కారణం చేత నేను మీ ప్రార్థన వినే మనసు లేదని రాత్రి కాలం మనం ధ్యానం చేశాం. ఆ వాక్యంలో ఒక మాట చెప్పాడేసయ్యా. ఆ చూద్దాం ఒకసారి చూడండి. 20 గ్రంథం, నా జనులు రాదగ విధముగా వచ్చారు, నా జనుల్లాగా కూర్చున్నారు, నీ మాటలు విన్నారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించట. అందుకని వాటిని అనుసరించి ప్రవర్తించదు కనుక నువ్వు ప్రార్థన చేస్తే వింటలా నేను అని చెప్పి రెండోది మాట చెప్పి 20 చూడండి, ఆ మాట చూద్దాం.
అమ్మ ఏమంటా ఆయన అడిగాడు. మీ ఒకటి రాత్రి చెప్పాడు ఆయన. వినకపోవటకు కారణం ఏంటి? వినకపోవట కారణం ఏంటి? ఒకటేమో నటిస్తున్నారు, రెండోది ఒకటేమో విన్నారా వాక్యాన్ని, ఏమి చెప్పొద్దు. ఒకటేమో నటించారు, నటించారు. నటనా జీవితాన్ని కలిగి ఉంటున్నారు కనుక మీరు మీ నటనా జీవితాన్ని స్వస్తి పలకాలి. అంటే ఆయన ఏమంటే మీరు నటిస్తున్నారు, యథార్థత లేదు. భక్తులంటే ఆమె ఏమంటే నేనయ్యా పాపమే లేని జీవితం ఉన్నాయ్యా, పాపులు మరి వెనుక అంటే నేను పాపమే లేదయ్యా అన్నది. కారణం ఏంటంటే నేను పవిత్రతను కలిగి ఉన్నాను. నేను అపవిత్రత నొందిన దానను అంటే నేను పవిత్రురాలనయ్యా, నేను పవిత్రురాలు, నేను అపవిత్ర జీవితమే లేదు అంటుంది. ఆయన అంటున్నాడు అపవిత్రం లేదని దగ్గర అంత పవిత్రురాలు నువ్వు అయితే నీ మార్గంలో చూడు, నీ మార్గాన్ని చూడు, నీ చేసిన దానిని ఏమాట నీ మార్గాల్లో చేస్తున్నావే, ఏ మార్గంలో ఎక్కడ ఏం చేస్తున్నావో అది చూడు. అది నాకు తెలుసు. అవి చేస్తా. నీ మార్గాల్లో సక్రమ జీవితం లేక నేను పవిత్రంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, భక్తురాలని డప్ప కొట్టుకుంటూ ప్రార్థన చేస్తే వినాలా నేను? నీ మార్గాలు సరిగా లేదు, నీ బతుకు సరిగా లేదు, నీ అంతరంగం సరిగా లేదు. నీ పవిత్రురాలని పరిశుద్ధంగా ఉన్నాను నేను అని నువ్వు చెబుతున్నావు. నాకు కనపడతా కదా నీ అంతరంగు, నీ మార్గాలు, నీ త్రోవలు నాకు తేటగా కనిపిస్తున్నాయి కదా. అందుకని నీ ప్రార్థన వినను అని చెప్పాడు. ఈరోజు మరొక మాట అదేమంటే మా ప్రార్థన వినకపోవటానికి కారణం ఏంటి అంటే ఆయన చెప్పాడు మీరు చెడుని ఆధారం చేసుకుని నన్ను అనుసరిస్తున్నారయ్యా అన్నాడు. ఒకటేమో నటిస్తున్నారు, అది గింటల్లా. రెండు చెప్పాడు మీరు అందరూ ఎవరాళ్ళు, అందరంటే ఎవరిళ్ళు దేవుని జనాంగం, ఎవరిళ్ళు క్రైస్తవ జనాంగం, ఎవరిళ్ళు ప్రభు సంతానం, యేసుక్రీస్తు ప్రభుల వారి బిడ్డలీళ్ళు. ఏం చేస్తంట ఎవరు ఆధారం చేసుకోవాలి? మనం ఎవరు ఆధారం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభునే నీకు ఆధారం. ఆయన మీద ఆధారపడాలి, నువ్వు ఆయన మీదే ఆధారపడాలి. కానీ చెడుని అన్యులను ఆధారం చేసుకుంటున్నావు. చెడుతనం కలిగిన మనుష్యులైన అన్యులను ఆధారం చేసుకున్నావు. చెడుతనాన్ని నీవు ఆధారం చేసుకొని చెడునంతా దాని మీద ఆధారపడి నా దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎలాగమ్మా? నీ లోపలేమో చెడుతనం ఉంది, చెడుని ఆధారం చేసుకున్నావు, చెడు మీద ఆనుకున్నావు. నీవు చెడుని ఆధారం చేసుకొని ఉండి దాన్ని వదిలేకోకుండా దాని మీద డిపెండ్ అయ్యి ఉండి నా దగ్గరకు వచ్చి మందిరంలో ఉండి ఉపవాసం ఉన్నానయ్యా, ప్రార్థన చేస్తున్నానయ్యా, కార్యం చేయ్యా అంటే ఎలా సాధ్యం? బైబిల్ అంటే యెషయా గ్రంథం 47:10 చదువుదాం. యెషయా 47:10 చదువుదాం. అమ్మా నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని దేనంట నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడడు అనుకుంటా ఉంటావు. నువ్వు బతికేదేమో చెడుతనాన్ని స్తంభంగా చేసుకున్నావు, చెడుని ఆధారం చేసుకున్నావు, చెడుని స్తంభంగా చేసుకున్నావు, చెడు మీదే ఆనుకున్నావు. నీవు ఆనుకుని నా చెడుతనము నేను దేని మీద ఆనుకున్నానో అది ఎవరు తెలియదయ్యా, ఎవరు చూడరయ్యా, ఎవరు గ్రహించరయ్యా అనుకుంటున్నావు. నీవు
నేను తప్ప ఎవడు లేడని నీవు అనుకుంటున్నావు. ఇక్కడ అక్కడైతే ఎక్కడ చెడుతనం చేస్తున్నావో, చెడు మీద ఎక్కడ ఆధారపడ్డావో, దేవుని మీద ఆధారపడ్డావో, ఆ చెడుతనాన్ని ఆధారం చేసుకున్నావు నీవు. ఎవరు నీకు ఆధారంగా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుల వారే కష్టాల్లో, సమస్యల్లో, శోధంలో, బాధల్లో, అన్ని రంగాల్లో ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే నీ కండ, నీ కొండ, నీ ఆధారం. కానీ యేసు మీద ఆనుకోవట్లేదు నీవు. యేసు మీద ఆనుకోవట్లేదు నీవు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఆధారం చేసుకోకుండా చెడుని నీవు ఆధారం చేసుకొని చెడు మీదే జీవిస్తూ, చెడులో బతుకుతూ, నన్ను ఎవరు చూడటం లేదనుకుంటావు. యేసు చూస్తున్నాడు, నీతో యేసు వస్తున్నాడు. యేసు ప్రభుల వారు నీతో వస్తున్నాడు. ఎక్కడ చెడు చేస్తావు? చెడు మీద ఉండావో, ఏ చెడుని ఆశ్రయించావో, ఏ చెడుని నమ్ముకున్నావో, ఏ చెడు మీద ఆడుకున్నావో, ఆ చెడుతనం వలన నీకు మేలు కలగకుండా పోతుంది. నువ్వు అనుకున్నావంటే నేను చెడుని ఆధారం చేసుకున్నాను, అది ఎవరు చూడటం లేదులే అనుకుంటున్నా నువ్వు. యేసయ్య అన్నాడు, నేను చూస్తున్నా. అందుకే నువ్వు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే, కన్నీరు కరుస్తుంటే, నీ ఉపవాస ప్రార్థన నేను వింటం లేదు, నేను చూడటం లేదు, నేను పట్టించుకోవటం లేదు. అయ్యో, నువ్వు ఉపవాసం ఉన్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు నీవు మా ఉపవాస ప్రార్థన వింటలేదు, అయ్యో చూడలేదా అంటే నీవేమో చెడు మీద ఆధారపడి, చెడుని ఆధారం చేసుకొని, చెడు జీవితాలు జీవిస్తూ ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన యేసు ప్రభుకి ఇష్టంగా లేదట. చెడుని ఆధారం చేసుకున్న మనుషుడా, చెడు మీద ఆధారపడి జీవిస్తున్న మనుషుడా, నీ చెడుతనమై నీ ప్రార్థనను వినకుండా చేస్తుంది. బైబిల్ ఇంకో మాట, యేస్కేలు గ్రంథం 44 అధ్యాయం 7 చదువుదాం. యేస్కేలు 44:7. ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దాన్ని అపవిత్రపరచినట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్నిలను దానిలోనికి తోడుకొని వచ్చి మీరు మీ హేయ క్రియలన్నిటినీ ఆధారం చేసుకొని నా నిబంధనను భంగపరిచి, ఇక్కడ ఆగుదాం. నా రక్తం తింటున్నారు, రక్తం తాగుతున్నారు, నాలోనే ఉంటున్నారు, నా బిడ్డలుగా ఉంటున్నారు. అయితే మీరు అన్యుల మీద ఆధారపడి, అన్యులను ఆధారం చేసుకుని వారిని నా మందిరంలోకి తెచ్చేసి వారు చెప్పే హేయ క్రియలు చేస్తున్నారు మీరు. అందుకని మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థన వింటలేదు. నేను అన్యుల మీద ఆధారపడ్డారట. అంటే మన ఊరు కదా, అందరూ వెళ్తే ఈ క్రైస్తవులు అందరూ చేసే దాన్ని ఏమంటుంది, తెలుగు రాట్లా నాకు. అబ్బాయి పెళ్లి చేయాలి, ఆ పెళ్ళికి మాట్లాడుకుంటాకి వెళ్తారు. ముందు ఆడికి వెళ్తారు వీళ్ళు, సిద్ధం ఆడేవుడు చెప్తానికి, వాడెవడంట ఆడికి వెళ్తాడు. మా అబ్బాయి పెళ్లి చేయాలండి, ఎప్పుడు మంచిది, ఎప్పుడు వెళ్ళమంటావు, ఎప్పుడు రమ్మంటావు వాడిని అడుగుతారు. వాడు చెప్తాడు ఈరోజు మంచిది, ఈ డేట్ మంచిది అని ఆడు చెప్తాడు. ఆడు చెప్పినాక అన్నీ మాట్లాడకి అప్పుడు వస్తాడు గుళ్ళోకి. ప్రార్థన చేయయ్యా, పెళ్లి సంబంధంకి వెళ్తున్నామయ్యా,
అంటారు. ఆడోడు చెబితే గుళ్ళకి వచ్చి నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన యేసయ్య వింటాడా? అది అన్నాడు ఆయన. మీ రక్త మాంసాలు రక్తములో కడగబడి మీ హృదయములో శరీరాన్ని రక్తంతో చేయబడ్డ నీవు సున్నతి లేని ఒక కన్యను ఆధారపడి అన్నిల మీద ఆశ్రయించి ఆడకెళ్ళి వాడు చేసే హేయ క్రియలన్నీ వాడు చెప్పని నువ్వు చేసి వెనకొచ్చి నీ కుమారుడి పెళ్లి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, నీ కూతురు పెళ్లి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నాకు ఇష్టం కాదు. ఎందుకని? అన్నిల మీద ఆధారపడ్డావు నీవు, అన్నిలు చెప్తే చేస్తున్నావు నీవు. అన్నిలు చెప్పాలి, వాడి డేట్ ఫిక్స్ చేయాలి. యేసయ్యనాడు ఉపవాసం ఉన్నావయ్యో, అప్పుడు ఏం చేస్తావు? అన్నీ అయిపోయినాక పెళ్లి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఇంకో సాక్షి చెప్తారు, నా కొడుకు పెళ్లి కోసం అయ్యా ఉపవాసం ఉన్నాయ్యా, ఏడ్చానయ్యా, కన్నీరు గడిచానయ్యా, నా బిడ్డయ్యా, నా కొడుకు పెళ్ళయ్యా, దేవుడు చాలా గ్రాండ్ చేశాడయ్యా. చేశాడా? దాని పునాదేవుడు ఎస్ థ్యాంక్ యూ అన్యుడు, సున్నతుడు అన్యుడు, మార్పు లేనివాడు, సిద్ధాంతి. వాడోడు చెప్తే నువ్వు వెళ్ళి సిద్ధాంతం ఆధారపడ్డావు. నువ్వు సిద్ధాంతుడు వాడి బతుకేంటి, వాడి జీవితం ఏంటి, వాడు శాసిస్తాడా క్రైస్తవునికి? క్రైస్తవ పేర్లు నిర్ణయిస్తాడా సిద్ధాంతి? ఎవడాడు? వాళ్ళకి ఏముంది? భక్త, ప్రార్థన, విశ్వాస, రక్షణ, ఆత్మపరుడు, ఆత్మసరుడు ఏముంది? సున్నతి లేని ఒక అన్యుడు, అన్యాచరణ ఉండే ఒక వ్యక్తి. అతను ఆధారపడి నువ్వన్నీ చేస్తావు, ఎక్కడికి ప్రార్థన చేస్తావు. వేసాడు ఇందుకే నీ ప్రార్థన వినను నేను, నీ ప్రార్థన వినే మనసు నాకు లేదు. ఎందుకు వినవయ్యా? ఉపవాసం ఉండాగా. ఎవడు నేను ఉండమన్నానా? నువ్వేమో అన్నిలోకి వెళ్ళావు, అన్నిల మీద ఆధారపడ్డావు. ఏ క్రియలు చేస్తున్నారు? నా నిబంధన మీరారు, నా నిబంధన మీరారు, చట్టం మీరారు, అన్ని మీద ఆధారపడ్డారు, అన్ని చేసే పనులన్నీ చేస్తున్నారు. మరి నేను నీ ప్రార్థన అలా? అందుకేసన్నాడు, మీరు చెడుని ఆధారం చేసుకున్నారు. చెడుని ఆధారం చేసుకుని నా ప్రాసంలోకి వచ్చి చెడు మీద ఆధారపడిపోయి, చెడుతనం మీద ఆధారపడిపోయి, అన్నిల మీద ఆధారపడిపోయి జీవిస్తూ వాడు చెప్పే ఆచారం చేస్తూ వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే పెళ్ళి కావాలయ్యా, ఇల్లు కావాలయ్యా, పొలం కావాలయ్యా, స్థలం కావాలయ్యా ప్రార్థన చేస్తే, ఇక్కడ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను ఆలకించను. ఎందుకయ్యా అంటే మీరు నన్ను విడిచిపెట్టేసి అన్యుల మీద, చెడు మీద, చెడుని అన్యులను ఆధారం చేసుకున్నావు. నీవు చెడుని ఆధారం చేసుకున్నావు, నీవు అన్యులను ఆధారం చేసుకున్నావు. నీవు సూర్యుని చూస్తున్నావు, నీవు చంద్రుని చూస్తున్నావు. నీవు సూర్యుని చూసి దండ పెట్టుకున్నావు, చంద్రుని చూసి దండ పెట్టుకున్నావు, చేతికి ఉంగరం ఉంటే ఉంగరం చూసి ముద్దు పెట్టుకుంటున్నావు, కూతురు ఉంటే కూతురు చూసి కూతురు మొక్క చూసి ముద్దు పెట్టుకుంటున్నావు. ఆచారం. నీ కూతురికి అంత గుణం ఉంటే అన్ని మన ఊర్లో తెలియదే, చాలా ఊర్లో పెద్దన్న ఇంటి దగ్గర బాబు అమ్మాయిని పిలుస్తాడు, దాని మొఖం చూస్తాడు. దాని మొఖంలో అంత లక్షణం ఉంటే నువ్వు పేదడు ఎదుకుంటా, ఇది అడుక్కుంటున్నా, తింటా భూమి ఎదురు లేదు నీకు, బంగాళ ఎదురు లేదు నీకు, కాలు ఎదురు లేదు నీకు. అంటే మన పిల్లకాయల్లో అంత అదృష్టం పుట్టుపడుతుంటే మనం చేసేదంటే పాపం. ఎవడు పిల్లలతో మోకాలు చూసుకుంటే కలిసి రాదు, ఎవడు పిల్ల మొక్క చూసుకుంటే కలిసి రాదు, మొగుడు మొక్కలు నిద్ర లేక మొగుడు మొక్క చూసుకుంటే కలిసి రాదు. ఇదంతా ఆచారం. యేసయ్య అన్నాడు, మీరు చెడుని ఆధారం చేసుకుంటున్నారు. చూద్దాం, ఏబు గ్రంథం 31వ అధ్యాయం 24 చూద్దాం. ఏబు గ్రంథం 31వ అధ్యాయం 24 నుంచి 26 చదువుదాం. చదువు చదువు. సువర్ణము, సువర్ణం అంటే ఎస్ బంగారం ఉంటే, ఒంటి నిండా బంగారం ఉంటే అది చాలా ఇలా కడుక్కున్నాం మనం.
ఏంటంట? ఒంటి నిండా బంగారం ఉంటే నా చాలా అనుకున్నాను. సువర్ణమును ఆధారం చేసుకుని, బంగారాన్ని ఆధారం చేసుకుని, నా ఆశ్రయము నీవే అని నేను బంగారముతో చెప్తాంట. ఏమంట? అయ్యా బంగారం బోల్డ్ ఉంది మా ఇంట్లో. ఎంత ఉందంట? బంగారు బోల్డ్ ఉంది మాకు. ఆ బంగారాన్ని ఆధారం చేసుకుని, ఆ బంగారాన్ని నేనయ్యా తెలియనప్పుడు నా భార్యకి 50 కాసులు బంగారం కొన్నా. తెలుసుకున్నాక, రక్షణ పొందినాక మొత్తం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి, ఆ మా ఇంట్లోకి ఉంటాగలే, మా ఇంట్లోనే ఉంటారులే, వేసుకోం మేము, మాకు అవసరంలే అని పెట్టేసా. మా కోడలకి వాళ్ళు పుట్టింటోళ్ళు ఆ అమ్మాయి ఒంటి నిండా బంగారు పంపించారు. మొత్తం తీసి పడేసి వాళ్ళకి చేసాం. ఎందుకని? మేము ఎలా ఉంటే మా కోడలు కూడా అలాగే ఉండాలి అంటే బంగారం అది ఉంటే నా కళ్ళ మీద ఆ బంగారం రాకుంటే పొద్దున మనసు అంతా నా పెళ్ళా చూసుకుంటే నా భార్య నిండు ఒళ్ళంత బంగారమే, ఒళ్ళమ్మ నా భార్య మీ కంటే ప్రేమ కంటే ఆ మెళ్ళ ఉన్న బంగారం నాకు దేవుళ్ళు కనపడతాడు. అందుకని అమ్మాయిని మెళ్ళ ఏముంటా కొంత తీసిపడని చెప్పాను. ఎందుకంటే వాక్యం అంటుంది, యేసేకి ఆధారం, యేసే దేవుడు, అన్ని ఇచ్చడు ఆయన, సంరక్షకుడు ఆయన, సహాయపడదు ఆయన. నువ్వు యేసే అన్నాడు, మీరు సువర్ణమును బంగారమును ఆధారం చేసుకుంటున్నారు. అది నాకుంది కదా, నా దేవునితో ఏం పని, అది నాకుంది కదా, ఆ దాంతో ఇంకేం పని అనుకున్నావే తప్ప సృష్టికర్త దేవుడు బంగారాన్ని, వెండిని, ఆస్తిని, సంపద ఇచ్చి నిన్ను పెంచి పోషించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన బంగారం కంటే మేలు, బంగారం కంటే గొప్పవాడు నా దేవుడు. బంగారం కంటే మేలు, బంగారం కంటే శ్రేష్టమైన జీవులు ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మీద ఆధారపడాలి నేను, ఆయన నమ్మాలి నేను, ఆయన అన్ని ఇచ్చాడు ఆయనని. ఆయన మీద ఆయనను ఆధారం చేసుకోకుండా సువర్ణమును బంగారమును చదువు ఆధారం అనుకుని, నా ఆశ్రయము నీవే అని మేలు బంగారముతో. ఏంటంట? రెండోది ఏంటంట? ఆస్తి అంట. మేమే డబ్బు ఉండేవాళ్ళవి. చాలామంది ఎదిరిపడతా ఉంటారు, మా డబ్బు ఉంది, ఆస్తి ఉంది. ఎంత ఉంది డబ్బులు నీకు? బ్యాంక్ అకౌంట్కి వెళ్తే 50,000 వేస్తేనే ఆ జీరో అకౌంట్ అంట. 50 లక్షలు ఏదంటే ఎంతట? నేను బ్యాంక్కి వెళ్తా అప్పుడప్పుడు, సార్ మీరు 50 లక్షలు అకౌంట్ వేస్తేనే జీరో అకౌంట్ అంటుంది. అంటే 50 లక్షల రూపాయలు బ్యాంకులో ఉంటే జీరో అకౌంట్ దాని పెద్ద విలువ ఏమీ లేదు. 50 లక్షల రూపాయలు బ్యాంకులో వేసుకుంటాకంట వెళ్తే 50 లక్షలు బ్యాంకులో ఉంటే జీరో అకౌంట్ అంట. అంటే ఆ అకౌంట్ పెద్ద విలువేమి అంటే అక్కడ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వైనా నేనైనా మరి అందరూ ఎవరైనా సరే 50 లక్షలు అక్కడ వేస్తే అక్కడ స్టార్ట్ చేస్తేనే నువ్వు బ్యాంకులో డబ్బు ఉంటే లెక్క. మరి 50 లక్షలు అంటే ఉంటేనే ఏమి లేడు బ్యాంకులో చెబితే నీ బుడబొక్కలే వారు నీ దగ్గర 1,00,000 2 లక్షలు 10 లక్షలు 10 లక్షల పెద్ద డబ్బు ఏమీ కాదు. అసలు అదిగా అగుళ్ళు ఎవరికో చెబుతున్నా మాట. మీరు అందరూ డబ్బు ఉండేవాళ్ళు, నాకంటే చాలా డబ్బు ఉండాలి. మీరు అందుకు వందనాలు. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, అందరూ డబ్బు ఉండేవాళ్ళకి ఉండాలి. అది నా కోరిక. నా సంఘం ఎప్పుడు కూడా, మా సంఘం అడుక్కోకూడదండి, ఇచ్చేవాళ్ళకి ఉండాలి. మనం నా దగ్గర దీవించాను వాళ్ళందరి కుటుంబాలని. మీ అందరి కుటుంబాలు యేసుక్రీస్తు ప్రభువారు బహుగా దీవించాడు. ఎవరు అడుక్కోమని చేయలే, అందరూ డబ్బు కలిగిన కుటుంబాలుగా మిమ్మల్ని దీవించాడు. దీవించాడా? అందరికీ దీవించి ఆశ్రమించాడు. అందరూ డబ్బు కలిగి ఒకరు సహాయపడే, ఒకరికి సహాయం చేసే స్థితిలో నిర్మించాడు దేవుడు. ఒకరికి ఆ దేహాన్ని నీ ఇంటికి వస్తే సహాయపడే స్థితిలో, స్థాయిలో యేసు క్రీస్తు ప్రభుల వారు నిర్మించాడు. అంటే నీ కుటుంబాన్ని
బహుగా దేవుడు దీవిస్తున్నాడు. ఆస్తి ఇచ్చాడు, డబ్బిచ్చాడు, పంట ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నువ్వు మాత్రం 100 ఇచ్చావు. ఏం ఇచ్చావు? కోత పండుగ జరిగి నిన్న సిగ్గుపడుతున్నాను తెలుసా. రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తారు ఒక్కొక్కళ్ళు. కోత పండుగ కవర్ ఇస్తే 120 కవర్లు 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేసాడు. అంటే ఎవరికి ఇచ్చారు? యేసు ముష్టి వేశారు. మీరు సిగ్గు అనిపిస్తుంది నీకు? 100 రూపాయలు ఎత్తుంది కుటుంబంలోంచి. నువ్వు కాదులే, నువ్వు కూడా కాదు. సిగ్గు అనిపించదా? అంటే కోత పండుగ ఏంటో తెలియదు మీకు. కోత పండుగ ఎంత చేయాలో తెలియదు మీకు. కోత పండుగ విలువ ఏంటో తెలియదు మనకి. అడుక్కునేలాగా 50 పడేసాడు మోకాన, 100 పడేసే కవర్లో తీసుకుపోరా అబ్బాయి అన్నారు. నేను పడేసా తీసుకొచ్చి. అంటే మీరు ఎవరు గౌరవించదంట? యేసు ప్రభువును అవమానపరిచారు మీరు. ఆయన ఏమో ఎంత కావాలంటే అంత ఇస్తున్నాడు మీకు. ఏది కావాలని ఇస్తున్నాడు మీకు. సమృద్ధి, సమృద్ధి జీవం, సమృద్ధి బలం, సమృద్ధి డబ్బు ఇస్తుంటే నువ్వేమో తిని దాచుకుంటే డబ్బుని ఆదాయం చేసుకున్నావు నీవు. ఏంటంట? నేను అంటలేదమ్మా, నువ్వెవరు నేనేమి అనలా. ఒకటేమో బంగారాన్ని ఆదాయం చేసుకున్నావు, రెండోదేమో ఆస్తి. నా పొలం ఉంది, నా డబ్బు ఉంది, నాకేంటాడు ఓ రొమ్ము తీసుకుని ఎర్రవీగుతున్నాను. ఎర్రవీగేవా? అసలేం లేకుండా పోద్ది. ఎవడు ఎర్రవేయకూడదు, దేని తీసుకుని ఎర్రవేయకూడదు. నువ్వు దేన్ని బట్టి, డబ్బు, ఆస్తినో, బంగారాన్నో, డబ్బునో, ఉద్యోగాన్నో ఏ తీసుకుని కూడా విర్రవీయకూడదు. దేని తీసుకుని విర్రవీగావంటే అది నీకు లేకుండా పోతున్న బైబిల్లో ఉంది. నీ కనులకు ఏది ఇష్టమో అది నీకు లేకుండా చేస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, అయ్యా దేవుడు ఇచ్చావయ్యా, నీ స్తోత్రం అయ్యా. ఆరోగ్యం నువ్వు ఇచ్చావయ్యా, పొలాన్ని నువ్వు ఇచ్చావయ్యా, పంటని నువ్వు ఇచ్చావయ్యా, ఉద్యోగం నువ్వు ఇచ్చావయ్యా, ఆరోగ్యం నువ్వు ఇచ్చావయ్యా, డబ్బు ఉందే నువ్వు ఇచ్చినదే అని ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువుని గణపరుస్తూ ఆయన కోసే ప్రార్థన చేస్తే నీది నీ దగ్గరే ఉంటుంది. నీ డబ్బు, నీ ఆస్తి నీ దగ్గరే ఉండి విస్తరిస్తూ ఉంటుంది. కానీ మనుషుడు అన్నాడు, అయ్యా ఉపవాసం ఉన్నావయ్యా మేము, ఎందుకు ఇంట్లో మా మాట వినవయ్యా, ఉపవాసం ఉన్నాం మేము, ఎందుకు మా ప్రార్థన వింటున్నదంటే యేసు అన్నాడు, మీరు చెడుని, అన్నిలను, డబ్బుని ఆధారం చేసుకున్నారు. వాక్య పూజ చెయ్యి. నా చేతికి విస్తారమైన డబ్బు వచ్చిందని కానీ నేను సంతోషిస్తే, ఇంకోటి చెప్పాలి, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ చంద్రునే కానీ అతన్నే కానీ పూజిస్తే నా హృదయము పరమందు చూసే దేవుని దృష్టిలో వేషధారట. దేని 4 చెప్పి ఇక్కడ, ఒకటేమో బంగారం, రెండేమో ఆస్తి, మూడేదేమో సూర్యుడు, 4ఏమో చంద్రుడు. ఎన్నిటినీ నమ్ముకుంటే సూర్యుడిని, చంద్రుడిని, వెండిని, బంగారాన్ని, బిడ్డల్ని, అది కూడా ఉంటుంది కింద అంటాడు, నీ కుమార్తెని చూసి మురిసిపోయి ముద్దు పెట్టుకుంటే అది శాపం. సూర్యుని చూసి ముద్దు పెట్టుకుంటే పొద్దున్న లేస్తాడు, చేతి ఉంగుందనుకో, నిద్ర రాగానే ఉంగరం చూసుకుని అనుకుంటాడు. ఉంగరం లేవని బొందా ఏముంటుంది? 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 నాకు నా కూతురు చాలా ఇష్టం. నాకు ఎక్కడ ఉంటాలో అక్కడ ఉంచుతాం, ఎక్కడ ఉండాలి అక్కడే ఉంచుతాం. ఓవరక్షణ చేయరు మా పిల్లలకి మన దగ్గర. నేను ఓవరక్షణ చేయను. వాళ్ళ అమ్మ దగ్గర కారుతూ ఉంటారు కారుపులు. అక్కడే ఎక్కడ ఉండాలి అక్కడే ఉండి. దేన్ని ఓవర్ చేయకూడదు. మనం పిల్లగానే ఉండాలి, నువ్వుగానే ఉండాలి, నేనుగానే ఉండాలి. ఓవర్ యాక్షన్ చేయకూడదు. అంటే యేసు అన్నాడు, నేనే ముఖ్యం. నీ భార్య కంటే, సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, వెండి కంటే,
బంగారం కంటే, డబ్బు కంటే, ఆస్తి కంటే ఎవరు గొప్ప అంటే నేను గొప్ప, నేను దేవుణ్ణి, నన్ను ఆధారం చేసుకోవాలి, అన్ని ఇచ్చినయే నీకు, ఇవన్నీ నేను నీకు దానము చేస్తుంది నన్ను కాక దేన్ని నీవు ఆధారం చేసుకుని ఆశ్రయంగా భావించి ఆశ్రయించకూడదు. అలా చేసావు కాబట్టి, చేస్తున్నావు కాబట్టి నీవు చేసే ప్రార్థన నీవు వినట్లేదు, నువ్వు నా దృష్టిలో వేషధారివి అన్నాడు. ఇంకో మాట చెప్పాడు దావీదు కీర్తన 52వ కీర్తన 7 చదువుదాం. 52:7 టైం అయిపోతుంది. ఇదిగో ఏదంట, దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకొని మనం దేన్ని ఆధారం చేసుకోవాలంటే మనం యేసుక్రీస్తు ప్రభువునే నీవు ఆధారం చేసుకొని జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువే నీకు ఆధారం. యేసై మీద ఆధారపడు, దుర్గంగా చేసుకో. లోకాన్నో, చెడునో, అన్నిలనో, మనుషుల్లో, అధికారుల్లో ఆధారపడబాక నువ్వు. యేసు ప్రభు నీకు ఆధారం. యెహోవాను దుర్గముగా చేసుకొనక తన ధనమును సమృద్ధి యందు అమ్మా నమ్మిక ఉంచాట మనుషుడు. మరి ధనమును, డబ్బుని ఆధారం చేసుకుని దాన్ని నమ్ముకొని నువ్వు వచ్చి వెనకొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ ప్రార్థన వింటాడా? వినడే. అనేవాడు నా ప్రార్థన వినకపోవడం కారణం ఏంటయ్యా అని మనిషి ప్రశ్న వేస్తే దేవుడు చెప్పాడు, నీవు నీ చెడునే ఆధారం చేసుకున్నావు అయ్యా అన్నాడు. చివరికి మాట చూద్దాం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 4 చదివి వాక్యం అయిపోతుంది. మీకా 3:4. మీకా వారు దుర్మార్గతను అనుసరించి ఏంటంట ఎవరిళ్ళు? ఎవరండి వీళ్ళు? దేవుని ప్రజలు. ఎవరిళ్ళు? దేవుని జనాంగం. ఎవరిళ్ళు? క్రైస్తవులు. ఎవరిళ్ళు? భక్తులు. ఎవరిళ్ళు? పరిశుద్ధ జనాంగం. ఎవరిళ్ళు? యేసుక్రీస్తు నామాన్ని ఎరిగిన వారంట. ఎలా ఉంటుందంట? దుర్మార్గతను అనుసరించి నడుచుకుంటున్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి మనవి అంగీకరింపక వారికి కనపడకుండా మొక్కం చాటు చేస్తా అంట. కనపడ్డాను మొరపెడతా ఉంటావు గుళ్ళోకి వచ్చి నువ్వు. కానీ అన్నాడు, నేను నీ కనపడకుండా, నీ మొర వినుకోకుండా నన్ను చాటు చేసుకుంటా, తప్పుకుని పోతా. ఈ మాటలో చాలా అర్థం ఉంది. నా ప్రజలే మీరు, నా జనాంగమే మీరు. మీ మొక్కం చోటు ఇస్తూ లేదు నాకు, మీ మొరంటకి ఇస్తూ లేదు నాకు. ఎందుకు ఇస్తలేదు అయ్యా? ఉపవాసం ఉన్నా కదా, ప్రార్థన చేస్తున్నా కదా, ఎందుకు వినవయ్యా అంటే మీరు నా ప్రజలే, క్రైస్తవులే, విశ్వాసులే, భక్తులే, ప్రార్థనా పరులే అని చెప్పుకుంటున్న వారే మీలో భక్తి లేదు, మీలో ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనా పరుల్లాగా నటిస్తున్నావంతే, భక్తుల్లాగా నటిస్తున్నావంతే. దోపిడీ, దౌర్జన్యం, అక్రమము, అన్యాయం, అంతేకాకుండా దుర్మార్గ జీవితాన్ని నీలో పెట్టుకుని దుర్మార్గ జీవితాన్ని అనుసరిస్తూ దుర్మార్గులుగా జీవిస్తూ దోపిడీకాలుగా జీవిస్తూ దోచుకునే జీవితాన్ని కలిగి ఉండి యెహోవాకు మొర పెడితే నీ మొర్ర ఆయన వినడంట. వినకపోగా ముఖాన్ని చాటు చేసుకుని వెళ్ళిపోయి తప్పించుకు తిరుగుతా అంట. ఆయన ఎంత బాధండి. దేవుడే నీ కనపడకోకుండా, సహాయం చేయకోకుండా
తప్పించి తిరుగుతుంటే నీ స్థితి ఏంటి, నీ గతి ఏమిటి, ఏమవ్వాలి అనుకుంటున్నావు అని యేసు అన్నాడు. మీరు దుర్మార్గంగా నడుస్తున్నారు, దుర్మార్గతను ఆధారం చేసుకున్నారు, చెడుని ఆధారం చేసుకున్నారు, డబ్బుని ఆధారం చేసుకున్నారు, ఆస్తిని ఆధారం చేసుకున్నారు, అన్ని జనాంగాన్ని అన్నిలను ఆధారం చేసుకుని జీవిస్తూ నా ఎదుకు వచ్చి ప్రార్థన చేస్తుంటే నేను నీ ప్రార్థన వినక నా ముఖము చాటేశాను. ప్రార్థన మిగిలిన బాగానే రాత్రి ధ్యానం చేద్దాం. టైం అయిపోయింది. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మేము ఉపవాసం ఉండగా ఎందుకు వినవయ్యా అని ప్రశ్న వేస్తున్నావు. నీవు ఉపవాసం ఉండవు కానీ అన్యులను ఆశ్రయించావు. ఉపవాసం ఉండవు, దుర్మార్గంగా ఉండవు. ఉపవాసం ఉండవు, చెడుతనాన్ని ఆధారం చేసుకున్నావు. ఉపవాసం ఉండవు, పాపాన్ని